ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. రామచంద్రాపురంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో బూత్ ఇన్ఛార్జీలు కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. రామచంద్రాపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గన్ని కృష్ణ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకు విశేష సేవలు అందించిన విద్యావంతులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో సుమారు 10,000 ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి ఓటు అడగాలని సూచించారు. కూటమి తరఫున అభ్యర్థిగా రాజశేఖర్ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక సీనియర్ కార్యకర్త అయిన ఆయన్ని నిలబెట్టడం జరిగింది. ఆయన విజయం కోసం పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ లేకపోతే ఒక సీనియర్ లీడర్లు కానీ ఇక్కడ పంపడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఉభయ గోదావరి జిల్లా కాన్స్టిట్యున్సీ కూడా విషయం ఏంటంటే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పాత ఉభయ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. కూటమి కానీ తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. కాబట్టి గెలుపు నల్లేరు మీద బండి నడకలాగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి నన్ను ఇక్కడికి పరిశీలకుడిగా పంపించింది, ఎన్నికల పరిశీలకుడిగా పంపించడం జరిగింది. ఇక్కడ 10,000 మంది ఓటర్లుగా నమోదు చేయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 14 మందిని ఒక బూత్ ఇన్ఛార్జీలు 14 మందిని బూత్ ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున 14 మంది ఉన్నారు. అదేవిధంగా జనసేన తరఫున కూడా 14 మందిని చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు 55 మందికి ఓటర్లు కంటే 10,000 మంది ఓటర్లకు కాను డివైడ్ చేసి 55 మంది ఓటర్లకి ఒక్కొక్క ఇన్ఛార్జీలు పెట్టడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కోసం ఈ దప్తబాలుగా మీటింగ్లు ఏర్పడడం జరిగింది. ఈరోజు జనరల్గా వీళ్ళందరూ కూడా కలిసాం. కానీ రేపటి నుంచి మండలాల వారీగా నేను కూడా వెళ్ళి, నేను కానీ ఎమ్మెల్యే గారు అందరూ కూడా వెళ్ళి మండలాల వారీగా కూడా అందరితో కలిసి వాళ్ళు ఏమేమి కార్యక్రమం చేయాలో అన్నీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుని నార్మల్గా మళ్ళీ మీటింగ్ 27వ తారీఖు ఎన్నికలు జరిగే వరకు కూడా నేను అందరికీ చేసి విజ్ఞప్తి ఏంటంటే గెలిపే ధ్యేయంగా అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. ఏ విషయాలు కానీ ఏదైనా కావాల్సి వచ్చినా కానీ దానికి వారికి అండగా మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇది విజయంగా కోసం కృషి చేయాల్సింది అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి రామచంద్రపురం నియోజకవర్గం టౌన్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి కూటమి ప్రభుత్వం మరి నిర్ణయించి ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన మరి పార్టీలో సీనియర్ నాయకుడు, క్రమబద్ధంగా ఒక మంచి వ్యక్తి. ఆయనకి మరి కూటమి తరపున ఆయన నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టభద్రులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా మేము లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దానికి ప్రతి 50 మందికి ఒక క్యాండిడేట్ని పెట్టి మేము ఫాలో చేయడం జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా మేము మీటింగులు పెట్టి, అలాగే స్కూల్స్ కానీ అలాగే వివిధ కార్యాలయాలకు కూడా మేము వెళ్ళి ఆల్రెడీ ఆ ప్రాసెస్ మొదలెట్టాం. మేము టౌన్లో కూడా మొన్న కూడా మరి తిరగడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మరి తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో మరి దాన్ని మరి నెరవేర్చడం గురించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ప్రభుత్వానికి మరి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి అభ్యర్థిని కూడా ఘన విజయంతో మరి నెగ్గించుకోవడం జరుగుతుందని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి మరి గన్ని కృష్ణ గారిని ఎలక్షన్ ఇన్ఛార్జిగా కూడా ఈ పట్టభద్రులకి వేయడం జరిగింది. వారిని యువతల
మంత్రి గారు యొక్క ఆదేశాలతోటి మేము ప్రతి అభ్యర్థిని కూడా కలిసి మేము వాళ్ళని ఓటు అడగడం జరుగుతుందని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక మరి ఓటింగ్ 95% తెలుగుదేశానికి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పేసి అభ్యర్థించడం జరుగుతుంది. తప్పనిసరిగా కూడా ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతుని తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.